మంచిగా తర్ఫీదు పొందడం వల్ల ఎటువంటి ప్లేయర్స్నైనా ఓడించే అవకాశం ఉంటుంది. నేను ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి అప్పుడే నేను క్యారమ్స్ ఆడేవాడిని. రకరకాల డిఫరెంట్ యాంగిల్స్లో కాయ కొట్టగలిగేవాడిని. మంచి ప్లేయర్స్ని రెచ్చగొట్టి వాళ్ళతో ఆడటానికి ప్రయత్నం చేస్తే నాతో ఆడటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అంటే ఇక్కడ నెగిటివిటీ పాజిటివిటీ రెండింటిని పక్కన పెడితే ఎవరి దగ్గర అయితే స్కిల్ ఉంటుందో వాళ్ళ స్కిల్ దగ్గర క్యారమ్స్ ఆడటానికి ఎంత పెద్ద ప్లేయర్ అయినా కూడా మక్కువ చూపడు. ఎందుకంటే స్కిల్ని ఇక్కడ మనం లెక్కలో తీసుకోవాలి. అంటే ఆటలో కూడా అసూయ ద్వేషాలు ఉంటాయి. అవి పక్కన పెట్టి టాలెంట్తో పోటీ పడటానికి మనం ముందుకెళ్ళాలి. క్యారమ్స్ ఆట అనేది ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఆట. ఇప్పుడు ఉదాహరణకి క్యారమ్ బోర్డులో ఒకళ్ళు ఫైనల్కి అవకాశం ఇచ్చినా కూడా డమ్మీగా అది రియల్గా మన టాలెంట్ చూపించాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక పార్టీ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలవటం, పార్టీ ద్వారా గెలవటం తేలిక. కానీ క్యారమ్స్లో అటువంటి అవకాశం